నీట్ పరీక్షలపై జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఈ నిరసనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. విద్యార్థుల ఆందోళనలు కొన్ని విభజన శక్తులు హైజాక్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను హింసాత్మకంగా మార్చాలని చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ వ్యతిరేక నినాదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య నిరసనలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అయితే దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలను తాను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వింటుందని, చర్చల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి సంఘాలు శుక్రవారం విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల పరంపరలో భాగంగా ఉన్నాయి. ఈ అంశంపై సంయమనం పాటించాలని పవన్ సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఈ నిరసనలకు మరింత ప్రాధాన్యత వచ్చింది. విద్యార్థుల ఆందోళనలు న్యాయబద్ధమైనవని, కానీ వాటిని హింసాత్మకంగా మార్చవద్దని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకొస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.